హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. చెప్పాను కదండి ఈరోజు మా పాపకి మ్యాథ్స్ ఎగ్జామ్ అని సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. టెంపుల్కి వెళ్ళి సెంటర్ దగ్గరికి వచ్చే లోపల టైం అయిపోయిందని చాలా ఫాస్ట్గా అయితే వచ్చాము. కానీ ఎందుకో ఈరోజైతే ఎవరిని అలో చేయలేదు. ఇంకా మా పాప వాళ్ళ సార్ వస్తే మాట్లాడుతుంది, డిస్కస్ చేస్తూ ఉన్నారు వాళ్ళ సారు, ఇలా రాయండి అని. ఇంకా ఇంకా కొంచెం టైం ఉందనుకుంటా. ఇంకా అయితే ఎవరిని వదలలేదు. చూడండి ఎంతమంది పిల్లలు వచ్చారో. ఈరోజు మ్యాథ్స్ కదా, కొంచెం అందరూ టెన్షన్ పడుతూ ఉన్నారు. చాలా స్ట్రిక్ట్గా ఉందంటండి సెంటర్ అయితే. తల కూడా తిప్పనీయడం లేదంట. ఎలా రాస్తుందో మరి. మా పాపకు ముందే మ్యాథ్స్ అంటేనే జ్వరం వచ్చేస్తుంది. మ్యాథ్స్ అంటేనే నచ్చదు దానికి, మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటేనే. పాపం అంతా పిల్లలంతా టెన్షన్ పడుతూ బయట అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇదిగోండి మా పాప వాళ్ళ సార్తో మాట్లాడుతూ ఉంది. గేట్ అయితే ఓపెన్ చేసేసారండి. ఇంకా పిల్లలంతా అయితే ఇంకా లోపలికైతే వెళ్ళిపోతారు. తనకేమో కానీ నాకు టెన్షన్గా ఉందండి, అసలు ఎట్లా రాస్తుందో అని. మ్యాథ్స్ అంటేనే భయం. మిగతా సబ్జెక్ట్స్ అన్నీ బాగా చదివేస్తుంది, మ్యాథ్స్ అంటేనే దానికి భయం వేస్తుంది. కష్టం మ్యాథ్స్ సబ్జెక్టు. పిల్లలంతా వెళ్తూ ఉన్నారు పాపము, ఎలా రాస్తారో ఏమో. కొంతమంది ఇన్విజిలేటర్లు చాలా స్ట్రిక్ట్గా ఉంటారండి. బాయ్ చెప్తూ ఉంది. అలా కూడా తిప్పనీయకుండా, అట్లీస్ట్ వాటర్ కూడా అసలు అలో లేదంటండి. వాటర్ బాటిల్ తీసుకుంటే కూడా అసలు బయట పెట్టేసే అన్నారంట. అంత స్ట్రిక్ట్గా జరుగుతూ ఉన్నాయి ఎగ్జామ్స్ అయితే. వినోద్ కుమార్ మా వారు టెన్షన్ పడుతూ నవ్వుతూ ఉన్నారు, ఎలా రాస్తుందో ఏమో అని. ఇంకా అందరూ అయితే వెళ్ళిపోయారు పిల్లలంతా పైకి. ఇంకా మా పాప కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. వచ్చి అక్కడికి వచ్చి బాయ్ చెప్తుందనమాట. లాస్ట్ పిల్లలతో వచ్చి బాయ్ చెప్తా ఉంది. ఓకేనా అండి, బాయ్.